Hey, hello Mava Bros. Welcome to my Epic Verse. ఆఫ్టర్ మన ఎడిటింగ్ ఛానల్ నుంచి ఎపిక్ వర్స్ ఛానల్కి మార్చిన తర్వాత ఇది మా ఫస్ట్ వీడియో అనమాట. యాక్చువల్లీ నాకు చెన్నై వెళ్ళాలనే ప్లాన్ ఎప్పటి నుంచి ఉన్నది. నా ఫ్రెండ్స్ అదే అక్కడే ఉంటాడు అనమాట. ఇక్కడ బీటెక్ చేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక బ్లాగ్ ఇద్దాం అనేది ఒక చిన్న ప్లాన్ చేశాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. అది ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇట్. ఎవ్రీబడి ఇప్పుడే నెల్లూరు బస్ స్టేషన్ కి వచ్చాం. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాలి. చెన్నై నుంచి చెన్నై బీచ్, అక్కడ నుంచి తిరుపతి. ఇంత వ్లాగ్ ప్లాన్ చేసాం. మా ఫస్ట్ వ్లాగ్ ఇది. ఈ వీడియో ఈ వ్లాగ్ ఓనర్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ వీడే నాతో చేపిస్తున్నాడు. కామెంట్ సెక్షన్ లో వేసుకోండి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. చెన్నైకి బస్సులో వెళ్ళాలి. వీడి నిర్లక్ష్యం వల్ల మాకు బస్సు దొరకలేదు. ఇప్పుడు ట్రైన్ కూడా మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు మేము 7 కల్లా రైల్వే స్టేషన్ కి వెళ్ళి నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకి వెళ్ళాలి. చెన్నై నుంచి వీరికి రేపు ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నాక మేము చెన్నై బీచ్ వెళ్ళి, అసలు చెన్నై బీచ్ తర్వాత మేము వెళ్ళాల్సింది పాండిచేరి. అది కూడా వీడి వల్లనే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా పాండిచేరి క్యాన్సిల్ అవ్వడం వల్ల అక్కడ నుంచి తిరుపతి అనుకుంటున్నాము. తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్. లెట్స్ గో. A few moments later. 1 మంత్ నుంచి టికెట్లు బుక్ చేయరా అంటే దొరుకుతాయరా అన్నాడు. ఇవాళ ఒక్క ట్రైన్ లేదు, ఒక్క టికెట్ లేదు. అటు ఇటు తిరుగుతున్నాం మేము. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. చెన్నై రీచ్ అయ్యాం మేము. చెన్నై స్టేషన్ దిగిన తర్వాత మెట్రో ఎక్కడానికి పోతున్నాం. అది కూడా ఉంటుందో లేదో తెలియదు. ఇది కూడా బెబ్బ చేసిండు మా సాయిగాడు. రాక చెన్నై వస్తే చూడండి మా దరిద్రం ఎట్లుందో. బస్ మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది, మెట్రో మిస్ అయింది. ఫైనల్గా 2:30కి మేము ఇక్కడ రూమ్ దగ్గరకు వచ్చాము. మనోడి రూమ్ ఏమో పైన 2nd ఫ్లోర్ అనమాట. ఓనర్స్ ఏమో కిందటి వరకు క్లోజ్ చేసేసారు. మేము లోపలికి వెళ్ళలేము. వీడేమో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఫోన్ చేద్దామన్నా కూడా లేదు. అర్ధరాత్రి 20 వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని ఏమని చెప్తున్నామో వాళ్ళ బాబు ఫోన్ ఎత్తలేదు. దాదాపు ఒక 3 years బయట వెయిట్ చేయంగా రోడ్డు మీద ఒక అన్న వస్తే ఆయన దగ్గర ఫోన్ తీసుకొని మొత్తం చేస్తే వాళ్ళ బావ కిందకు వచ్చి డోర్ తీశాడు. అప్పుడు మేము లోపలికి వెళ్ళాము మార్నింగ్. ఆఫ్టర్ రీచింగ్ చెన్నై మనోడికి హెయిర్ కట్ అయితే గుర్తొచ్చిందంట. వాడికి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని మనం మరీనా బీచ్కి వెళ్ళిపోయాం. లెట్స్ గో. Let's go. ఏంద్ర అది? మరీనా కదా? మెరీనా బీచ్. అర్ధరాత్రి తీసుకొని వచ్చిండు. రాత్రే బాగుంటుంది వ్యూ. రాత్రే బాగుంటది, వీడియో రావట్లేదు.
యా ఒక 2 minutes వ్యూ చూపిస్తాను. 2,000 years later. బీచ్ కనపడింది అనుకున్నారు కదా, ఏది మొత్తం బట్టే. బీచ్ కోసం ఎదుగుతున్నాం. పీస్ఫుల్ గా ఇసుకుని ఎంజాయ్ చేస్తా అంటే పోలీసు వచ్చి గెలికారు. ఇటు కాదు అటు పోండి అని బీచ్ చెప్పారు. అటంట స్ట్రైట్ రోడ్ లో కూడా తప్పిపోయినాం. అక్కడ నుంచి వస్తున్నాం. కిలోమీటర్ ఒక్క అది ఇసుకల. ఓ చూపిరా పైన ఫ్లైట్ చూడండి. ఇక్కడ నుంచి దాటితే మొత్తం మట్టి అయిపోయింది అంతా. నేను రాను. ఓ నేను రానంటే నీళ్ళు నా దగ్గరికి వస్తున్నారా? రాదు మస్తు దొరుకుతుంది. సూపర్ అసలు. మనం కూడా ఒకటి తీసుకున్నది ఏంటది. వారంట ఇండియాలో అన్ని కూల్ డ్రింక్స్ ఇక్కడ అవైలబుల్ అనుకుంటా, మాకు తెలీదు. One eternity later. జై బాలయ్య. ఏదో తేడాగా ఉందేంటి? రెండు తీసుకుంటే బుక్ అయిపోతుండే. పూరి ఒకటే తగ్గుతుంది నాకు. పూరి ప్లస్ వాటర్ టేస్ట్, నో పప్పు. ఇది చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. తప్పట్లేదు. ఏది నీ సౌండా? ఊటీలో చదివానంటావు, సైకిల్ వెళ్ళలేవా? ఇంకా క్యాబేజీలు, ఆనియన్స్, క్యారెట్ మొత్తం మిక్స్ చేస్తుంటే మొత్తం చెప్పేసినాం మేమైతే. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. రకరకాలుగా ఉంది. డోంట్ ట్రై ఎట్ హోమ్. 9 పూరీల నుంచి దాదాపు 3 తీసుకొచ్చినాం. మిగతా మేనేజ్ చేయాలి, ఇంకెట్లా అవుతుందో. తినరా రే, నా వల్ల కాదు. తిన్నాక మరొకటి రియాక్షన్ రకరకాలుగా ఉంది ఫ్రెండ్. దీన్ని డిస్క్రైబ్ చేయాలంటే గొట్టాలు ఉంటాయి చూసారా, ఆ ఫ్లేవర్ అవుతుంది మొత్తం. ఏంటది? గొట్టాలు రింగ్ లా ఉంటాయి సైడ్, వాటి ఫ్లేవర్ అవుతుంది మొత్తం. పూరి బాగానే ఉందిరా చెప్పాలంటే. నాకు అదే ఫ్లేవర్ కానీ అవుతుంది. పప్పు చూసినావా, అది వేడి లేదు. పప్పు లేదు. సారీ, చూస్తారా పప్పు ఎట్లా ఉందో? చల్లగా ఉంది. చల్లగా ఉంది ప్లస్ దాంట్లో ఏదో ఉంది. నాతోటి పెట్టిస్తాను మరి వీడు. తెలుగు చేస్తే చాలా బాగుంటది పాపు అప్పుడు కానీ దేవాలే కానీ బాగుందా? బిల్ బుడ్డ పొలాలు గేమ్స్ ఆడుతారు. ట్రై చేద్దాం మనం కూడా దాన్ని. ట్రై చేద్దాం. వీడియో తిద్దామా ట్రై చేసి? నేను ఎక్కుతాను ఇది, నేను ఎక్కుతాను ఇది. స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. అనాలేదా? లెట్ మీ
ఏదో తేడాగా ఉందేంటి? ఆపిన తర్వాత వస్తుంది మొత్తం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ట్రై చేద్దాం మనం కూడా దాన్ని. యామి టైమింగ్ రా సచ్చినాడా. రన్నింగ్ లో సూపర్ ఉండింది. ర్యాంప్ తిరిగి 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 నడుస్తుంటే కనపడుతుంది. చెప్పా కదా స్టార్టింగ్ అంతే అన్నాడు, దిగినాక చుక్కలు చూపిస్తాడు. నేను మోయడం కోసమే నేను దాన్ని రాయడం చేసిన ఇది కోసం. అది ఎక్కంది కూడా దాని వల్లనే. అలా కదురు అంత సీన్ లేదు. వీడి గురించి ఒకటి చెప్పాలి మీకు. వద్దు చెప్తా. యా రిటర్న్ అయిపోతున్నాను రూమ్కి. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తిరుపతి వెళ్ళాలి. రేపు 6:25కి ట్రైన్ ఉంది. అటు తిరుపతి వెళ్ళి అటు మళ్ళీ హైదరాబాద్. యా బాయ్, గుడ్ నైట్. కోయంబేడుకి బస్ దొరికింది. సేమ్ మన హైదరాబాద్ ఎలక్ట్రానిక్ బస్ లెక్కనే ఉంది. మెట్రో సారీ ఈ మెట్రో అని ఎవరు లేరు బస్లో. నైట్ బీచ్ కంప్లీట్ అయిపోయాక మాది నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి ట్రైన్ అనమాట. ఆల్మోస్ట్ మెట్రో వచ్చేసి రైల్వే స్టేషన్లో దిగే టైంకి మాకు కాల్ వచ్చింది, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారని చెప్పేసి. సో అప్పటికప్పుడు మా తిరుపతి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఖమ్మం రిటర్న్ అవ్వాల్సి వచ్చింది అనమాట. వెళ్ళాక ఒక 3 daysలోనే మా పేరెంట్స్ ఇట్లా తిరుపతి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. తిరుపతి కాదు ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అది వీడిని అనుకున్న వ్లాగ్ మా పేరెంట్స్తో కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే చలో తిరుపతి. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ, అమ్మా మీకు వందనం. Let's go. Let's go.
Let's go. A few moments later. Let's go. Thanks a lot, and thanks to thanks a lot. Thank you.